వారిని యుద్ధములో నుండి దేవుడు తొలగించమన్నాడు. ఎవరిని? ఎవరిని? కొంచెం గట్టిగా చెప్పండి. చరిత్ర చెప్తాను వినండి. గిద్యోను ఒక పిరికివాడిగా ఉంటే లేపి నిలబెట్టి, ఇదిగో యుద్ధానికి బయలుదేరి, ఆ యుద్ధానికి వెళ్ళి వారందరినీ నీ చేతికి అప్పగిస్తాను, యుద్ధానికి బయలుదేరమన్నారు. ఎప్పుడైతే గిద్యోను నిలబడి అనౌన్స్మెంట్ చేసినాడో ఇంచుమించు ఎన్ని వేల మంది బయలుదేరారని రాయబడిందో తెలుసా అమ్మా? 10,000 కాదు, 32,000 మంది. అమ్మ చెప్పండి, ఎంతమంది? చెప్పండి. 32,000 మంది బయలుదేరారు. ఈ 32,000 మంది బయలుదేరి అక్కడ నిలబడ్డారు. ఆయన అంటాడు, బాబు ఈ 32,000 మందితో యుద్ధం చేస్తే ఇంకేముందిరా యుద్ధము, నేను చేసినట్టే యుద్ధము. ఏమండి అవసరం లేదు, ఈ 32,000 మంది అవసరం లేదు, ఇందులో పనికిరాని పిరికొల్ని అందరినీ పంపించాను. మొత్తానికి ఫిల్టర్ చేస్తే ఎంతమంది మిగిలినారంటే 10,000 మంది మిగిలినారు. 10,000 మంది మిగిలితే ఈ 10,000 మంది కూడా అక్కర్లేదన్నాడు. అక్కర్లేదంటే ఏం చెయ్యాలయ్యా? ఇప్పుడు చదువుతున్నారు చూడండి, న్యాయాధిపతులు 7వ అధ్యాయం చదవండి ఒకసారి. న్యాయాధిపతులు 7వ అధ్యాయం అమ్మా 5వ వచనం చదవమ్మా. నీళ్ళ యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని, అండర్లైన్, త్రాగుటకు మోకాలు మోని కృంగిన ప్రతి వారిని వేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. 300 మంది. అంటే ఇప్పుడు చూడండి, బయలుదేరినప్పుడు ఎంతమంది? 32,000 మంది. అందులో ఫిల్టర్ అయిపోయిన తర్వాత మిగిలింది ఎంత? 10,000 మంది. 10,000 మందిలో కృంగిన వారిని తీసేస్తే ఇప్పుడు ఎంతమంది మిగిలినారు? 300. అంటే కృంగిన వారు యుద్ధానికి అమ్మా పనికొస్తారా? గట్టిగా చెప్పండి. కృంగిన వారు పరిచర్యకు పనికొస్తారా? కృంగిన వారు సేవకు పనికొస్తారా? కృంగిన వారు సంఘంలో వాడబడడానికి పనికొస్తారా? నేను అంటాను, చిన్న చిన్న వాటికి అలిగిన వారు పరిచర్యకు పనికిరారు, సేవకు పనికిరారు, యుద్ధానికే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అంటాను, శోధింపబడిన నీవు కృంగిపోకుండా నిలబడిన రోజే యుద్ధములో నీవు వాడబడతావు. చేతులెత్తు కాని చెప్పండి గట్టిగా. పరిచర్యలో వాడబడతావు, సంఘములో వాడబడతావు. నా తల్లిదండ్రులు పరిచర్య ప్రారంభించిన ప్రారంభ దినాలలో దైవ సేవకులు విశ్వాసులందరూ వినండి, ప్రారంభ దినాలలో ఏమండి కనీసం తినడానికి సరైన ఆహారం లేదు, ఉండడానికి గుడారం లేదు, వేసుకోవడానికి వస్త్రం లేదు. అలాంటి సమయాల్లో ఏమండి భయంకరంగా శోధింపబడుతున్నారు. ఎలాంటి శోధన తెలుసా? విదేశాల నుంచి వచ్చి, ఏమండి పాస్టర్ గారు మీరు మంచి ప్రసంగికులని విన్నాం, మీరు గొప్ప ఉపదేశకులని విన్నాం, బాగా వాక్యం చెప్తారట, మీరు గొప్ప మినిస్ట్రీలో పరిస్థితి పొందున్నారట, ఒక పని చేయండి, మీరు ఎందుకు ఈ బాధలు పడడం, తిండి లేకుండా ఇబ్బంది పడడం ఎందుకు, ఇల్లు లేకుండా ఉండడం ఎందుకు, ఇదిగోండి మా మినిస్ట్రీలో వచ్చి మా మినిస్ట్రీలో చేరండి, మా బోర్డు పెట్టుకోండి, ఏమండి మీ సంఘం మీరు నడిపించుకోండి, మీకు కావాల్సిన ఫైనాన్స్ గా మేము హెల్ప్ చేస్తాం, కార్ ఇస్తాం, మందిరం కట్టిస్తాం, అన్ని చేస్తాం. ఇప్పుడు చెప్పండి, శోధన కాదా? మాట్లాడరే ఏమన్నాడు తెలుసా? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. సింపుల్ మాటతో కొట్టేస్తున్నాడు. నీతిమంతుడు శోధింపబడినప్పుడు కలవరపడకుండా ధైర్యంతో చెప్పిన మాట ఏంటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, బ్రతుకుతాడు. అయ్యా దయచేసి నీ డబ్బు నాకు అక్కర్లేదు, నీ సొమ్ము నాకు అక్కర్లేదు, నీ కానుక నాకు అక్కర్లేదు, అయ్యా దయచేసి ఏమనుకోవద్దు, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి అన్నాడు. వారు వెళ్ళిపోయినారు. ఒక 10-15 సంవత్సరాల తర్వాత మరలా ఈ డేవిడ్ రాజు గారు ఎలా ఉన్నారో చూద్దామని వారు మరలా తిరిగి వస్తే అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? తిరిగి వచ్చిన వారికి డేవిడ్ రాజు గారు తిరిగి కానుకిచ్చి పంపించినారండి. ఆ రోజు
పరిశుద్ధుడైపోయి తన నీతిని, తన పరిశుద్ధతను, తన యథార్థతను, తన పరిచర్యను అమ్ముకుంటే దేవుడు ఇంతగా ఆశీర్వదించేవాడా? ఇంతగా ఆశీర్వదించేవాడా? మా నాన్నగారు చెప్పేవాడు, ఎప్పుడు కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే స్థితిలో మనం ఉండకూడదురా, మన చేతులు ఎప్పుడు ఇది ఇచ్చే స్థితిలో ఉండాలి, ఏ పరిస్థితిలో కూడా కలవరపడద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. నేనంటాను, శోధన కలిగిందని పాపము చేయొద్దు, శోధింపబడ్డావని కలవరము పడద్దు. కలవరపడిన వాడు యుద్ధము చేయలేడు, కలవరపడిన వాడు పరిచర్య చేయలేడు, కలవరపడిన వాడు సేవ చేయలేడు. ఆ నాన్నగారి పరిచర్యలో హేమాహేమీలు వచ్చినారండి. అరుణగిరి తెలుసు, స్వప్న సృష్టి ఉంది, ఇక్కడ సరితా సృష్టి ఉంది, ఏమంటే శాంపల్ ఉన్నాడు, మన ప్రభాకరయ్యకి ప్రేమకు తెలుసు. హేమాహేమీలు వచ్చినారండి. ఎలాంటి హేమాహేమీలో తెలుసా? కాలేజీలను నడిపించే ప్రిన్సిపల్స్, పెద్ద పెద్ద కంపెనీలను నడిపించిన యజమానులు వచ్చినారు. మా నాన్నగారు ఉపదేశంలో ఎప్పుడు రాజీ పడేవాడు కాదండి, ఉన్నది ఉన్నట్టుగా బోధించేవాడు. వస్తే రండి, లేకపోతే పోండి. వాళ్ళు మానుకున్నారని ఏ రోజు కూడా కలవరపడలేదండి. ఆ రోజు కలవరపడని పరిచర్య ఈ రోజు దేవుడు ఎవరిని అంచలంచలుగా ఆశీర్వదించి ప్రపంచానికే పరిచర్యము చేసే ఒక పరిచర్య దేవుడు దీన్ని మార్చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళారని సేవ ఆగిందా? మాట్లాడరే? వాళ్ళు వెళ్ళిపోయినారని పరిచర్య ఆగిందా? లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయినారని పరిచర్య తగ్గిందా? శోధింపబడిన నీవు కలవరపడద్దు. ఈరోజు ఎందుకో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. సమస్య వచ్చిందని, శోధింపబడ్డానని, శ్రమ అనుభవిస్తున్నానని, రకరకాల మాటల చేత నేను ఇబ్బంది పడుతున్నానని, ఎవరి రకరకాల నిందలతో శోధింపబడుతున్నానని, అవమానాలతో శోధింపబడుతున్నానని, నీ పేరు నీకున్న సాక్ష్యాన్ని చెడగొడుతున్నారని నువ్వు కలవరపడవద్దు. నేను ప్రభు నీతో చెప్పే మాట ఏంటంటే, ఎక్కడ శోధింపబడి, ఎక్కడ ఓడిపోయి, ఎక్కడ నష్టపడిపోయి, ఎక్కడ అవమానపరచబడి, ఎక్కడ నీ సాక్ష్యం పోయిందో మరలా దేవుడు అదే స్థలములో నిన్ను తలగా నియమించబోతున్నాడు. నేను గొప్ప చెయ్య మొదలు పెట్టబోతున్నాడు. పరిస్థితులను మార్చబోతున్నాడు, స్థితిని మార్చబోతున్నాడు. కృప కలుగును గాక. త్వరలో మీకు ఒక సాక్ష్యాన్ని చెప్తాను. నేను అంటాను, కలవరపడుతున్నవాడు ఏమండి, కలత చెందుతున్నవాడు, కృంగినవాడు ఏమండి యుద్ధానికి పనికిరాడని వెంటనే అంటాడు, తీసేయాలి. వాళ్ళు యోధులై ఉండొచ్చు, బలాదులు, తీసే. ఈ 300 మందితో యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఈ 300 ఎవరనంటే కలవరపడని వారు. ఈ 300 మంది ఎవరనంటే ఏమంటే కలత చెందేవారు కాదు. ఈ 300 మంది కృంగిపోయేవారు కాదు. ఈ 300 మంది వస్తున్న శోధనకు భయపడేవాడు కాదు. ఈ 300 మంది వస్తున్న శత్రువుని చూసి భయపడేవాడు కాదు. ఈ 300 మంది ఎవరనంటే ఏ శత్రువునైనా ఎదురించి కలిగిన అభిషేకం పొందినవాడు. ఈ రోజు ఆ కృప పొందుదుముగా. వేదిక మీద ఉన్న సేవకులారా, ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. శోధన కలిగిందని, శోధింపబడుతున్నామని కలవరపడొద్దు. మొట్టమొదటిగా యేసయ్య మనకు మంచి మాదిరికరంగా చూపించిన మాట ఏంటంటే, నేను పాపము చేయలేదు. అందులో యోసేపు కూడా ఏ పాపము చేయలేదు. రెండవదిగా కలవరపడద్దు. శోధింపబడిన నీవు కలవరపడద్దు. కలవరపడకుండా చెప్పాల్సిన మాట ఏంటంటే, నా ప్రాణమా ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు చెందుతున్నావు? ఇదిగో మళ్ళీ సహాయం చేయు దేవుడు మన చేయి పట్టుకున్నాడు కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, చేతులతో హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాట చెప్తాను.